యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. కుంభరాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రంగాల వారికి, సమస్త వ్యాపారాలు చేసేవారికి, సమస్త ఉద్యోగాలు చేసేటటువంటి వారికి, అలాగే ఏ కోర్సు చేసేటటువంటి విద్యార్థులకైనా అందరికీ కూడా మనం ప్రస్తావించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ కుంభరాశి వారికి ముందుగా కుంభరాశిలోనికి ఏ ఏ నక్షత్రాల వారు వస్తారు అనేది మనం చూసుకుందాము. మొదటగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. వీరందరూ కలిసి కుంభరాశిలోనికి వస్తారు. ఇక్కడ వీరికి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 4, అవమానం 2. ఈ విధంగా మనకు సూచిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కూడా గురువు 31వ తారీఖు 5వ నెల 2025 వరకు మిథున రాశి యందు, తదనంతరం కర్కాటకంలో 31వ తారీఖు 10వ నెల 2026 వరకు, తదుపరి సింహరాశిలో ప్రవేశించి అక్కడే వక్రం పొంది అక్కడి నుంచి మళ్ళీ వెనక కర్కాటకంలో ప్రవేశిస్తారు. ఆ కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మాత్రం శుభమూర్తిగా ఉంటారు. కాబట్టి ఈయన కర్కాటకంలో ప్రవేశించిన కాలం ఈ గురువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. మిగతావి అంత అటు ఇటుగా ఉంటాయి. ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానం మీనరాశి యందు రజితమూర్తిగా ఉన్నారు. ఇది నిజానికి ఏనాడు శనికి సంబంధించినటువంటిది, కానీ ఇక్కడ రజితమూర్తిగా ఉన్నందున కొంత ఇబ్బందులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా కాదండి, కొంతవరకు మాత్రమే. అలాగే రాహు సంవత్సరాది లగాయితూ కుంభరాశి యందే ఉన్నారు. 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 లగాయితూ ద్వాదశ స్థానము మకర రాశిలో ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే ఆయన వక్ర గతిలో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరంలోకి వెనక్కి ప్రయాణం చేశారన్నమాట. కేతువు సంవత్సరాది లగాయితూ సింహరాశి యందు 5వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సువర్ణమూర్తిగా ఉన్నారు. అంటే ఈయన కర్కాటక రాశిలో ప్రవేశించిన కాలం మాత్రం శుభప్రదమైన ఫలితాలు కొంతవరకు ఉంటాయి. ఈ రాశి వారికి అకారణ కలహాలు, మాట పట్టింపులు, అలాగే తలంచిన కార్యాలకు ఆటంకాలు, ఇట్లాంటివన్నీ చేయి వృత్తుల్లో నిరుత్సాహం, వ్యాపారం నుండి ఆశించినంత లాభం రాకపోవడము, ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా వీరికి అన్ని రంగాల వారికి కూడా ఒక పరీక్షాకాలమా అన్నట్టుగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇక్కడ విద్యార్థులు కనుక మనం తీసుకున్నట్టయితే వారికి ఇతర వ్యాపకాలు ఎక్కువైపోతూ ఉంటాయి, విద్య తక్కువైపోతూ ఉంటుంది. అట్లాంటివన్నీ చేయటం వల్ల చురుకుతనం తగ్గుతుంది, ప్యాస్ అవ్వడం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. మరి ఎక్కువ కష్టపడలేదనుకోండి పరీక్ష తప్పేటటువంటి అవకాశం కూడా ఉంది. చెప్పడానికి ఏం మొహమాట పడక్కర్లేదు. ఇకపోతే ఉద్యోగస్తులు కనుక మనం తీసుకున్నట్టయితే అధికారులు వేధింపులు, అధికారం అన్నవాడు ఎక్కువగా ఆ టైంలోనే ఉంటూ ఉంటారు. పనిభారం ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంతకాలం సెలవు పెట్టడం జరుగుతుంటుంది. అదే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అయితే ఎక్కువ కాలం సెలవు పెట్టేటువంటి అవకాశం వారికి రాదు. ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం ఎత్తుకోవాల్సిందే. కాబట్టి ఆ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది. వ్యవసాయదారులు పెట్టుబడులు ఎక్కువట, ఆశించినంత దిగుబడి రాకపోవటం వల్ల ధనాదాయం బాగా తగ్గిపోతుంది. వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్టయితే అమ్మకాలు తక్కువ, పోటీ ఎక్కువ. పోటీ ప్రపంచం ప్రతిదానికి పోటీయే కదండి. పోటీ ఎక్కువైపోతుంది, ఊహించినంత లాభాలు రావు. సరుకులు నిల్వ చేయటం వల్ల కూడా డబ్బులు అంటే రేటు పెరిగినప్పుడు అమ్ముకుందాంలే అని చెప్పేసి అప్పు తెచ్చి కూడా కొని స్టాక్ పెడుతూ ఉంటారు. అటువంటి వాటి వల్ల రేటు తగ్గిపోవటము, లేదా పురుగు పుట్ర పట్టి కొంచెం పాడవటము,
తద్వారా వీరికి వ్యాపారస్తులు కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది ఇక్కడ. అలాగే కళాకారులు కనుక తీసుకున్నట్టయితే టీవీలో పనిచేసేటటువంటి వారు, సినిమాలో పనిచేసేటువంటి వారికి కూడా అవకాశాలు రావండి. ఒకవేళ వచ్చినా వాటిని నిలబెట్టుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇక కాంట్రాక్టులు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేటివ్ కావచ్చు, వాళ్ళు ఈ కాంట్రాక్ట్ పనులు చేసేటటువంటి వారికి లేబర్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళతో ఆటంకాలు, కాలయాపన, వాళ్ళు దొరక్కపోతే ఏమవుతుందండి, ఇది జైలేడుగా అలాగే కాలయాపన జరగడం జరుగుతుంది. విశేషమైనటువంటి లబ్ధి అయితే చేయకూడదు. వీళ్ళకి లాభాలు అయితే అబ్నార్మల్ లాభాలు వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా తక్కువ అండి. రాజకీయ నాయకులు కనుక తీసుకున్నట్టయితే పదవులలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. పదవిని నిలబెట్టుకోవడమే కష్టంగా ఉంటుంది. శ్రమ పడితే కానీ చాలా శ్రమ పడవలసి వస్తుంది. ప్రజాదరణ తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన ప్రయత్నం వారిదే. వారి కష్టపడాలి తప్పదు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగాల్లో వచ్చేటటువంటి ఉన్నవారికి ఊహించినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. వారు ఆశించు, ఎందుకంటే భార్య దగ్గర భర్త దగ్గర అయిపోతూ ఉంటారు. అది కూడా ఒక్కొక్క ఊరిలో అన్ని సౌకర్యాలు ఉంటూ ఉంటాయి. విద్య విషయంగా కానీ, ప్రయాణానికి కానీ, అట్లా మిగతా అన్ని రకాల సౌకర్యాలు ఉంటూ ఉంటాయి. అదే ఒక పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల అక్కడ కొన్ని మనకు గబుక్కని ఆకలిస్తే ఒక సమయం ఏమి తినడానికి కూడా హోటల్స్ ఉండనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి దగ్గరలో. ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో కొంచెం ఐసోలేటెడ్గా, అంటే విశ్లేషించిగా ఉండేటటువంటి గ్రామాలు ఉంటాయి. అటువంటి దగ్గరికి వీరికి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది. అదే కాకుండా అధికారుల వల్ల కూడా ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ అనేటువంటిది మనం గమనించుకోవాలి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా రోజు నవగ్రహాలు జపం చేసుకోవటము, ఇది శ్లోకాలు అయితే శ్లోకాలు, విశేషాలు, అలాగే ఈ 4 గ్రహాలకి కూడా ముఖ్యంగా గురు, శని, రాహుకేతులు అందరికీ కూడా మీరు జపం చేసుకోవటమో లేదా చేయించుకోవటమో, లేదా మీరు 40 రోజుల పాటు గుడికి వెళ్ళి తిరగటం లాంటివి చేసినట్టయితే కొంతవరకు మీకు ఆ చెడు పీడలన్నీ తొలగి కాస్త మనశ్శాంతిగా ఉద్యోగం చేసుకునే అవకాశం కనబడుతుంది. శుభం భూయాత్.